ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ గదిలోంచి కూడా కూ అని సౌండ్ వస్తుంది సార్. మరి ఈ గదిలో నుంచి కూ అంటుంది ఎవరు? నువ్వా? ఇదేంటి సౌండ్ రావట్లేదు? మేకప్ కిట్టు హైబ్రిడా? ఏ మేకప్ కిట్టు బడికి రా. ఓయ్ హైబ్రిడ్ నువ్వురా. అమ్మా ఈ గదుల్లో ఉంది మీరా? ఇప్పుడు కూ అని అరిచింది ఎవరు బావగారు? మీరు కూడా అరిచారుగా కూ కూ అని. మీరెందుకు కూ అన్నారు బావగారు? మీ అక్కని ఏ గదిలో దాచిపెట్టారో తెలియక వెతుక్కుంటూ సిగ్నల్ ఇస్తున్నాను. మరి మీరెందుకమ్మా కూ అన్నారు? మా ఆయన వచ్చారేమో అనుకున్నాను. ఇద్దరు బాబులు ఇంట్లో లేరా? బయటికి వెళ్ళారు. ఓ ఎందుకో? అది ఎందుకంటావేంటి బాబాయ్? వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండలేరు. ఈ అన్నయ్య పడుతున్న బాధని చూస్తూ ఈ ఇంట్లో ఉండలేక పాపం వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉంటారు. ఈయనకి ఎలా అర్థమైందా? అక్క కిడ్నాప్ అయిందన్న బాధ కూడా లేకుండా మీ మొగుళ్ళు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారా? కానీ మా తమ్ముడు చూడండి, వాళ్ళ వదిన కిడ్నాప్ అయిందని వాళ్ళ అన్న బాధపడుతున్నాడని ఆ బాధని చూడలేక తట్టుకోలేక బయటికెళ్ళి ఆ బాధతో అమ్మా నాకు 2 మూరలు మల్లెపూలు. అలాగే బాబు. అమ్మో మీరు 2 మూరలు అడిగాడు. అమ్మా నాకు 3 మూరలు ఇవ్వు. అయితే నాకు 5 ఇవ్వండి. నాకు 6 ఇవ్వమ్మా. కాదు మొత్తం ఇవన్నీ ఇచ్చేసి. అబ్బా అమ్మమ్మ మల్లెపూల వాసన బాగుంది. నాకు 2-3 మూరలు ఎక్స్ట్రా ఇవ్వండి. సరే ఫస్ట్ నీకే అంటే ఎలా రా? అవును సార్, మీ ఇద్దరు తమ్ముళ్ళు ఎక్కడో పోటీ పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఎంతైనా అన్నదమ్ముల మధ్య ఉండే ఎఫెక్షన్ మీ అక్క చెల్లెల మధ్య ఉండదు. వెళ్ళండి, వెళ్ళి తలుపులు వేసుకోండి. అంతేగాని కూ కూ అని అరవకండి. అన్నగారు బాధ తట్టుకోలేక తమ్ముళ్ళు ఏడవడానికి బయటికెళ్లారు అనుకుంటున్నారు. ఐ థింక్ ఇద్దరు పోటీ పడి ఏడవటం కాదు, పోటీ పడుతూ మల్లెపూలు కొంటూ ఉంటారు. అమ్మా ముందు నాకు ఇవ్వమ్మా. ఆగు సరే అయితే నీకు సగం నాకు సగం. అమ్మా ఉన్న అన్ని పూలు వాడికి సగం నాకు సగం కట్టాను. అలాగే బాబు. తమ్ముళ్ళు బయటికి వెళ్ళింది బాధతో కాదు, పెళ్ళాలికి మల్లెపూలు తీసుకురావడానికని తెలిస్తే బావగారు గుండె డామ్ అంటుంది. పద